హే గాయస్, వెల్కమ్ టు మూవీస్ బుక్స్ అండ్ కాఫీ. సో ఈరోజు ఈ వీడియోలో నా ఫేవరెట్ ఆన్ స్క్రీన్ మ్యారేజెస్ గురించి చెప్తున్నా. నా ఫేవరెట్ మాత్రమే కాదు, ఈ లిస్ట్లో జస్ట్ మూడే అద్భుతమైన పెళ్ళిళ్ళు ఆన్ స్క్రీన్ మీద ముచ్చటగా ముద్దుగా మనకు కూడా ఇంత స్వీట్గా చేసుకోవాలి అనిపించేలా ఉండేవి ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్, బాగా ఇంటెన్స్గా ఫీల్ అయ్యే వాళ్ళకి బాగా ఈ లిస్ట్లో ఉన్న వాటిని ఇష్టపడే వాళ్ళకు ఇవి అద్భుతాలు. నార్మల్ పీపుల్ చూసి ఫీల్ అవ్వండి. నాకు తెలిసి నచ్చిన 3 బెస్ట్ మీకేమైనా తెలిసినవి ఉంటే కామెంట్ చేయండి. నిజంగానే అవి అద్భుతమైనవి అయితే చూసి వీడియో చేసేస్తా. ఆల్సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. సారీ. ఫస్ట్ దీనిలో నేను చెప్పేది రాధా మధు. మా ఇంట్లో సీరియల్స్ చూడము, అమ్మకి ఫుల్ ఇరిటేషన్ అవంటే. మేబీ నాకు అదే వచ్చిందేమో. సో హెడేక్లానే ఉండేది. మా అమ్మమ్మ చూసి కూడా అలానే ఉండేమో, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. సో అలాగే ఉండే. సో ఏమో నాకు ఆ ఏజ్లో తెలీదు. సో ఆ టైంలో గంగరాజ్ గారు బుల్లితెర మీద ది బెస్ట్ స్టార్ట్ చేశారు. అమృతం స్టార్ట్ అయ్యి, సో బేసికలీ నేను అమృతాన్ని సీరియల్గా చూడను. సో దాన్ని మెన్షన్ కూడా చేయలేదు. అంటే మిగతా గంగరాజ్ గారి సీరియల్స్ అంటే కాదు, కొన్ని అద్భుతాలే అంట. సో కమింగ్ టు ద పాయింట్, ఆ టైంలో మా పిన్ని నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు రెగ్యులర్గా సీరియల్స్ చూసేవాళ్ళు. అలా మా డాడీ మాట ద్వారా ఈ సీరియల్ బాగుందంట అని వినడం, మేబీ అక్కడక్కడ చూడటం జరిగింది. అదే ఒక అందమైన వెన్నెల రాత్రి లాంటి రాధా మధు. యాక్చువల్లీ అప్పుడు నేను ఇంకా చిన్నదాన్నే, అండ్ టీవీ పర్టికులర్గా అది చూడాలి అది ఇది ఇలా లేదు. అంటే నా లోకంలో నేను ఉండేదాన్ని. ఇప్పట్లో ఫోన్ల లోకం కాదు కాబట్టి స్కూలు, స్టోరీ బుక్స్, నాకు నచ్చిన సినిమాలు, డ్రాయింగ్ ఏదో అట్లా. సో అప్పుడు నాకు తెలిసి మా ఇంట్లో రెగ్యులర్గా చూడటం జరగలేదు. కానీ నాకు సీన్స్ క్లిప్స్ ముక్కలుగా గుర్తున్నాయి. మేబీ ఆ పర్టికులర్గా ఆ ఎపిసోడ్స్ చూడటం, ఎందుకంటే అప్పుడు చూడలేదు. సో రిపీట్స్ కూడా చేశాను అనుకుంటా, నాకు తెలిసి 3 times రాధా మధు కూడా అమృతంలా. సో మేబీ అట్లా అక్కడక్కడ ముక్క చూసినట్టు గుర్తు. సో కానీ నేను చూడకపోయినా చూసిన ఫస్ట్ ఏకైక సీరియల్ బెస్ట్ అండ్ డెఫినెట్లీ నేను ఫస్ట్ లవ్ చేసిన సీరియల్ ఇదే. అప్పటికి అండ్ ఇప్పటికి కూడా ఫుల్ క్లారిటీ, నేను సీరియల్ చూడకపోయినా కూడా. సో నేను ఫస్ట్ చూసింది మాత్రం రిలీజ్ అయిన చాలా ఇయర్స్కి, నా ఇంటర్ ఆఫ్టర్ డిప్రెషన్లో ఉన్న టైంలో మిడ్ నైట్ పెట్టుకుని 3 వరకు అలా చూసేదాన్ని. మధ్యలో సాయి గారి క్యారెక్టర్ కామెడీ క్లిప్స్ కట్ చేసేస్తూ ఓన్లీ హీరోయిన్వి పెట్టుకొని, ఆ టైంలో ఆ డిప్రెషన్ యాంగ్జైటీ ఉన్న టైంలో నా ఓన్లీ హ్యాపీ థింగ్, నాకు హ్యాపీనెస్ని ఇచ్చింది ఇది ఒకటే. 2 hours పడుకొని అట్లా 2-3 hours ఆ తర్వాత లేచి రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళేదాన్ని. సో కమింగ్ టు ద వీడియో, ఈ మ్యారేజ్ నా నెంబర్ 1 ఫేవరెట్ ఆన్ స్క్రీన్ మ్యారేజ్. ఆల్రెడీ లయా షూట్ స్టార్ట్ అవ్వడం వల్ల అనుకుంటా మేబీ రాధా పెట్టుడు మీసం చూడలేను కానీ నేను. ఓకే. సో రాధా మధు ఫస్ట్ పెళ్లి చేసుకున్నది చూపించడం నాకు గుర్తుంది. ఇంకా మేబీ ఏమైనా తప్పు చెప్పొచ్చు, కొన్ని తెలీదు, బట్ నాకు గుర్తున్నంత వరకు అయితే ఫస్ట్ చూపించడం. మూర్తి నేమ్ ఇంకా గుర్తుంది బాగానే. సెర్చ్ చేయలేదు, రాంగ్ అయితే అపాలజీస్, బట్ అవ్వదులే వింక్. సో మూర్తి ఫస్ట్ టైం డ్రింక్ చేస్తాడు అనుకుంటా. తన మైండ్లో, తన బాధ కోపంలో మైండ్లో వీళ్ళ పెళ్ళి అవుతుంది అనుకుంటూ మనకి సెల్యూట్లో చూపిస్తాడు. బట్ అది మూర్తి క్యారెక్టర్ మైండ్లో థాట్స్, రియల్ మ్యారేజ్ కాదు. నాకు గుర్తున్నంత వరకు అయితే అంతే. ఒరే సీరియల్ పెట్టండి రా చా. ఓకే. సో లాస్ట్లో ఉంటుంది బ్యూటిఫుల్ మ్యారేజ్. మౌనిక గారి కళ్ళతో చేసే యాక్టింగ్, వాళ్ళ టైటిల్ సాంగ్తోనే జరిగే ఆ పెళ్ళి, టైటిల్ సాంగ్ అంటే ఆ మ్యూజిక్తో ఒక అద్భుతం, అమోఘం, ఎంత పొగిడినా తక్కువే. ఇది ఒక ఫెలో రాధా మధుల ఎవరికి మాత్రమే అర్థమవుతుంది. ఆల్సో దీని గురించి ఇంకో లైన్ చెప్పాలి, అది కింద సెకండ్ వన్. దీని గురించి చెప్పాక చెప్తాను, సెకండ్ దాని గురించి చెప్పాక. ఆల్సో థ్యాంక్స్ అండి, ఎవరు పెట్టారో కానీ రికార్డెడ్ అయినా ఆ మ్యారేజ్ వీడియో యూట్యూబ్లో పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అండి ఫ్యాన్ గారు. నెంబర్ 2 పెళ్లి పుస్తకం. మీకు కూడా తెలుసు కదా లిస్ట్లో ఖచ్చితంగా ఉంటుందని. ఇది బాపు గారు, నమస్కారం అండి. సో నా లిస్ట్లో నెంబర్ 1 రొమాంటిక్ డైరెక్టర్ బాపు గారు. అందుకే ఇంత అద్భుతమైన సినిమా, ప్రతి పెళ్ళిలో వాడే ఆ అద్భుతమైన పాట, అంతకన్నా అద్భుతమైన చూసే పెళ్ళి, దానికి చక్కగా ప్రాణం పోసిన యాక్టర్స్ రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ దివ్యవాణి గారు, వాళ్ళ కెమిస్ట్రీ అద్భుతం.
ఫస్ట్ లిరిక్స్ దగ్గరికి వస్తే రాసింది ద గ్రేట్ ఆరుద్ర గారు. అబ్బబ్బా, ఆ లిరిక్స్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అంత అద్భుతంగా గొప్పగా ఉంటాయండి. మనసు పెట్టి విన్నా చదివిన గూస్ బంప్స్ వస్తాయి, ఏదో లోకంలోకి వెళ్తాం. అంత గొప్ప లిరిక్స్ని వర్ణించడానికి ఇప్పుడు ఎవరికి కూడా అర్హత లేదు. చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయి, అర్థవంతంగా, ప్రతి మాట చాలా తీయగా ఉంటుంది. కొన్ని కొన్ని పదాలు భలే ఉంటాయి గమ్మత్తుగా, చాలా అందంగా. ఇప్పుడు దీని గురించి చెప్పాలి అంటే ఇక్కడే మునిగిపోయేటట్టున్నా. నిజానికి ఇంత గొప్ప పాటని, ఆ పదాలని వర్ణించడానికి నాకే పూర్తిగా తెలియదు. మేబీ సగం కూడా తెలియదేమో. ఫ్యూచర్లో అన్నీ తెలుసుకొని చేసేద్దాం. ఇంకా మ్యూజిక్, ఇంకో గ్రేట్ మ్యూజిషియన్ కేవి మహాదేవన్ గారు. ఎంత హిట్టో అందరికీ తెలిసిందే. అది ఇంకో అద్భుతం. పైన చెప్పినట్టే వేరే విడివిడిగా తీయాలి వీడియో. ఆన్ స్క్రీన్కి వస్తే సన్నాయి మేళాలు, ఆ మండప డెకరేషన్, పెళ్ళి సామాగ్రి, మండపం, మంత్రం చదివితే పురోహితుడి ఆ సంజ్ఞలు, పవిత్రమైన అగ్నిహోత్రం, అమ్మాయి అందమైన కళ్ళు, అబ్బాయి చిలిపి చేష్టలతో ఉండే మొహం. ఇక్కడ అమ్మాయి అబ్బాయి అంటే ఆబ్వియస్లీ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు, వచ్చిన వాళ్ళ ఆశీర్వాదాలు ఇన్ని చూపిస్తారు. ఎవరైనా ఇంత అద్భుతంగా తీస్తారా? ఇది ఒక బాపు గారికే సాధ్యం. పెళ్ళి ఆ టైంలో ఎస్పెషల్లీ మేబీ అంటే ఆ పర్సన్స్ మీద ఆధారపడి ఉంటుంది. చిలిపి పనులు చేస్తుంటారు అలా, అంటే మోస్ట్లీ లవ్ మ్యారేజెస్లో అట్లా చేస్తుంటారు, అరేంజ్డ్ మ్యారేజ్లో ఏదైనా, డిపెండ్స్ ఆన్ ద పర్సన్. సో అలా రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ పెళ్ళి కొడుకు కోతి పనులు అన్నీ చేయడం, దానికి పెళ్లి కూతురు దివ్యవాణి గారి సీరియస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ తిరిగి తన స్టైల్లో సమాధానాలు ఇవ్వడం, ఇంకా డీటెయిల్గా కూడా చెప్పొచ్చు, విడిగా తీద్దాం. అక్కడి నుండి ఎప్పుడైతే ప్రసాద్ గారు తాలిబొట్టు చేతిలోకి తీసుకుంటారో అప్పుడే ఆయన మారిపోతారు రెస్పాన్సిబుల్గా. ఆ ఎక్స్ప్రెషన్స్ చూడొచ్చు. పెళ్ళికి, ఆ తాలిబొట్టుకి, ఆ ట్రెడిషన్కి ఆ క్యారెక్టర్ ఇచ్చే మర్యాద అది. ఇక నుండి ఆ అమ్మాయి బాధ్యత నాది అనే ఒక రెస్పాన్సిబిలిటీ, అలానే తన చిలిపితనం విడవకుండా. ఇంకా పెళ్ళి అనేది ఒకరు తప్పు చేసినప్పుడు ఇంకొకరు సరిదిద్దుతూ కలిసి ఫ్రెండ్స్ ట్రావెల్ చేద్దాం ఈ పెళ్ళి పుస్తకంలో అన్న మీనింగ్తో కంప్లీట్ చేస్తారు సాంగ్ని. రాజేంద్ర ప్రసాద్ గారి ఎక్స్ప్రెషన్స్, దివ్యవాణి గారి ఐస్ అండ్ స్మైల్ చాలా బాగుంటాయి ముద్దుగా. రాజేంద్ర ప్రసాద్ గారు కోతిలా కాకుండా మామూలుగా నవ్వినప్పుడు ఆయన అది కూడా బాగుంటుందిలేండి. ఇలా ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళ అద్భుతమైన టాలెంట్ని మనకు అందించి తీసిన ఒక అద్భుతమైన క్లాసిక్ ఇది. ఆన్ స్క్రీన్ మ్యారేజెస్లోని వన్ ఆఫ్ ద ఆర్ మేబీ వన్ అండ్ ఓన్లీ అద్భుతం అనుకుంటా. అండ్ ఇందాక రాధామధు గురించి ఒకటి చెప్తా అన్నాను కదా, అదేంటంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు, బట్ ఆఫ్ కోర్స్ పెళ్లి పుస్తకం తర్వాత పెళ్లి సాంగ్స్ అంటే 99% పెళ్లి సాంగ్స్ ఇన్స్పిరేషన్ చూసి తీస్తారు అని చెప్పొచ్చు ఈ సాంగ్ చూసి. అలానే రాధామధు సాంగ్లు కూడా అక్కడ అగ్నిహోత్రం కానీ, పూల తలంబ్రాలు, పూజకి పసుపుతో చేస్తారు కదా, గౌరీ పూజ సంథింగ్ ఏదో, సారీ నాకు పెద్దగా తెలీదు, అవి కానీ జస్ట్ గ్లిమ్స్లా చూపిస్తారు. నెంబర్ 3 ఉగ్రం. నరేష్ గారు అండ్ మిన్నా గారు స్టారర్ ఈ మూవీ. మీరు చూడకపోతే స్పాయిలర్స్, అంటే మూవీ స్పాయిలర్ కాదు, హీరోయిన్ లవ్ స్టోరీ స్పాయిలర్. సో హీరోయిన్కి ఇష్టం లేకుండా చెప్పకుండా పెళ్ళి సెట్ చేసేసి హీరోని బలవంతంగా పోలీస్ ఆఫీసర్ అయ్యిండి కూడా, హీరో అయినా కూడా పై అధికారి కేవలం పెళ్లి దగ్గరికి వెళ్లకుండా సెల్లో పడేస్తాడు. సో ఇది మన తెలుగు సూపర్ హీరో టైప్ ఫిల్మ్ కాదు కాబట్టి రియల్గా అలా జరిగితే ఏం చేయలేని సిచ్యువేషన్ అది. సో హీరో వెయిట్ చేస్తాడు, తన టైం వచ్చే వరకు వెయిట్ చేస్తాడు. హీరోయిన్ పాపం తను వచ్చేస్తాడని ధీమాగా ఉంటుంది, బట్ ఈలోపు హీరోయిన్ పెళ్ళి అయిపోతుంది. అయ్యాక అసలు నుండి బయటకు వదులుతారు, వచ్చాక డైరెక్ట్గా పెళ్లి దగ్గరికి వెళ్తాడు. అక్కడ హీరోయిన్ పెళ్లి ఊరేగింపులో ఉంటుంది. ఆయన దూరం నుండి హీరోని చూసి అన్నీ వదిలేసి వచ్చేసి డైరెక్ట్గా అందరి ముందు హీరోకి ముద్దు పెట్టేస్తుంది. పెళ్ళి అనేది ఏదో తాలిబొట్టు కట్టేస్తే అయిపోదు, అది మనసుల మధ్య జరగాల్సింది అన్న మీనింగ్తో ఉండే ఈ ఆన్ స్క్రీన్ మ్యారేజ్ ఆల్సో నా ఫేవరెట్. ఇందులో ఫేవరెట్ షార్ట్స్ అంటే హీరో ఆ పెళ్లి వేడుకి వెలిగించిన ఆ సంబరాల తారాజోలు చిచ్చుబుడ్ల వెలుగులో నుండి కనబడే హీరో, అక్కడ మ్యూజిక్ ఓ అని ఆ కోరస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మిక్స్ అయ్యి వస్తుంది అది. అండ్ అక్కడ హీరో వైపు నా హీరో అనే మీనింగ్తో చూసే హీరోయిన్ ప్రౌడ్ ఫీలింగ్ చూపు, వాళ్ళకి పెళ్ళైనట్టు హీరోయిన్ మీనింగ్, ఆ బిహేవియర్ ఉంటుంది, అదే ఆ మాట, 7 అడుగులు నడవటం, ఇట్లా ఇవన్నీ. సో దిస్ ఈస్ డెఫినెట్లీ ఇంకో బెస్ట్ మ్యారేజ్. సో ఇది గైస్ నా ఫేవరెట్ అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూసిన మూవీస్లోని పెళ్ళి వాటిలో ది బెస్ట్. నేనేమైనా మిస్ అయ్యాను అనుకుంటే, ఇంకేమైనా ఉన్నాయనుకుంటే మీరు కామెంట్ చేయండి, తెలుసుకుంటాను, తెలిసి చూసి వీడియో చేసేస్తాను. ఓకే, సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.